భగవద్బంధువులారా, మనము రోజు కాళికాంబ సప్తశతి నుండి రోజు పద్యం చొప్పున తెలుసుకుంటున్నాము. ఈరోజు మరొక పద్యం గురించి తెలుసుకుందాము. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు మరొక చక్కని సత్యాన్ని మనకు అందిస్తున్నారు. ఏ గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, గంగా పుష్కరాలు ఎక్కడ మునిగినా లాభం లేదు అంటున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి. ఏ తీర్థం యొక్క, ఏ నది యొక్క పానం చేసినా లాభం లేదు అంటున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి. ఏ మంత్రములోనూ తంత్రములోనూ ఏమి మహిమ లేదు అంటున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి. గుణము కుదరాలి అంటున్నారు. తమోగుణము పోయి రజోగుణము రావాలి, రజోగుణము పోయి సాత్వికం, సాత్వికం పోయి శుద్ధ సాత్వికం, శుద్ధ సాత్వికం పోయి నిర్గుణం. అదే గుణం కుదరటం అంటే. స్నానమందు లేదు, పావనమందును లేదు, మంత్రతంత్రములను మహిమ లేదు, గుణము కుదిరనేని ఘనయోగి తానౌను, గుణము కుదిరనేని ఘనయోగి తానౌను. స్నానమందు లేదు, పావనమందును లేదు, మంత్రతంత్రములను మహిమ లేదు, గుణము కుదిరనేని ఘనయోగి తానౌను, గుణము కుదిరనేని ఘనయోగి తానౌను. కాళికాంబ హంస కాళికాంబ. ఎన్ని మంత్రాలు చెప్పి ఉంటామో. ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఎన్ని మంత్రాలు చెప్పినా నాలిక ఘోషే తప్ప ఆత్మ యొక్క సంతృప్తి ఉండునా? మై డియర్ ఫ్రెండ్స్, స్నానమందును లేదు, పావనమందును లేదు, మంత్రతంత్రములందు మహిమ లేదు. మంత్రం అంటే మననాత్రాయతే ఇది మంత్ర. తంత్రం అంటే తనునాత్ త్రాయతే ఇది తంత్ర. తనువుతో ఏది చేసినా, మనస్సుతో ఏది చేసినా అది ఆత్మకు అంటదు, ఆత్మకు లభించదు, ఆత్మకు తృప్తి లభించదు, మోక్షము రాదు, ముక్తి రాదు, కైవల్యము రాదు, ఏ సాల్వేషన్ రాదు అంటున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి. తనువుతో ఏది చేయరాదు, మనస్సుతో ఏది చేయరాదు. తనువును నిలకడ చేయవలే, మనస్సును నిలకడ చేయవలే, ఆత్మను ప్రజ్వలం గావించవలే. కనుక స్నానమందు లేదు కాళికాంబ. గుణము కుదిరనేని పనికి మాలిన తమోగుణము పోవలే, పనికొచ్చే రజోగుణము ఉండవలే, పనికి రాని రజోగుణం పోవలే, పనికొచ్చే సాత్వికం ఉండవలే, పనికి రాని సాత్వికం పోవలే, పనికొచ్చే నిర్గుణం ఉండవలే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అన్నాడు కదా. శరీరవానుగా ఉండకూడదు, మనోవానుగా ఉండకూడదు, ఆత్మవానుగా ఉండవలే. అప్పుడే బుద్ధివానుగా ఉందువు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఇదే సెలవిచ్చారు. గుణం మార్చుకొనవలే. స్నానమందు లేదు, పావనమందును లేదు, మంత్రతంత్రములను మహిమ లేదు, గుణము కుదిరనేని ఘనయోగి తానౌను, గుణము కుదిరనేని ఘనయోగి తానౌను. స్నానమందు లేదు, పావనమందును లేదు, మంత్రతంత్రములను మహిమ లేదు, గుణము కుదిరనేని ఘనయోగి తానౌను, గుణము కుదిరనేని ఘనయోగి తానౌను. కాళికాంబ హంస కాళికాంబ. ఈ విధంగా పద్యం యొక్క భావాన్ని తెలుసుకున్నాము.
మరొక పద్యం ద్వారా తిరిగి కలుసుకుందాము. స్వస్తి.